ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్మమ్మీ ఛానల్। ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు మేము ఏమేమి చేస్తాము మీరు వీడియోలో అయితే చూసేసేయండి। ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clock అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని పప్పు నానబెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేసామండి। కాసేపు అయితే ఆరబెట్టాం। పప్పు ఆరబెడితేనే కదండి మనకి మంచిగా వస్తుంది భక్షాలు। సో 5 minutes అయితే పేపర్ పైన ఆరబోసాను। పప్పు అయితే ఆరబోసి మమ్మీ అయితే మామిడికాయ అయితే కట్ చేసేయమన్నదండి। నేనైతే కట్ చేస్తాను। ఇంకా దేవుడికి చేతి కట్టుకోవడానికి కంకణాలు అయితే కట్టేసాను। వస్తున్నాయంటే ఫస్ట్ అయితే మనమైతే ఇల్లు అయితే క్లీన్ అయితే చేసేసుకోవాలి। మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేవాల్సి ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగే లేసేసి వర్క్స్ అన్నీ చూసేసుకున్నాము। సో ఇంకా కంకణాలు అయితే అన్నీ కట్టేసి ప్లేట్లో అయితే పెట్టేసామండి। శనగపప్పు ఆరిన తర్వాత మిక్స్చర్లు అయితే వేసుకోవాలండి। మనం ఎన్ని కప్స్ అయితే శనగపప్పు వేసుకుంటున్నామో అన్నే కప్స్ బెల్లం అయితే వేసుకోవాలి। కరెక్ట్ మెజర్మెంట్ తోటి మనకి చాలా మంచిగా వస్తుంది। ఫస్ట్ అయితే పప్పు అయితే గ్రైండ్ చేయండి, తర్వాతకి బెల్లం అయితే వేసుకోండి మెజర్మెంట్స్ తోటి। రెండు మిక్సీ పట్టాక ఒక బౌల్ అయితే వేసేసుకోండి। ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనము ఫస్ట్ ఒక బౌల్ అయితే పెట్టుకోండి। ఒక బౌల్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి। నెయ్యి వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది, చాలా స్వీట్గా ఉంటుంది। ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన శనగపప్పు బెల్లం అయితే ఉంది కదండి, పూర్ణం అయితే మనము నెయ్యిలో అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేయాలి। ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకు అంత హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, కింద అడుగు పడుతుంది। లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గడ్డలు ఉంటే మొత్తం మిక్స్ చేయండి, మీకు మంచిగా వస్తుంది। ఇంకా మనకైతే సోంపు ఉంటుంది కదండి, ఆ సోంపు అయితే వేసుకోండి, మీ ఇష్టం, అది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు। మేమైతే వేసుకుంటాం కాబట్టి చూపిస్తున్నాను। 5 minutes పెట్టేసి తీసి అయితే పక్కన పెట్టేసుకోండి। మేమైతే మామిడికాయ పప్పు చేస్తున్నాం కాబట్టి పోపు అయితే పెడుతున్నాము। సో ఇంకా మామిడికాయ పప్పు పోసి అయితే అందులో వేసేసిన మామిడికాయ పప్పు అయితే రెడీ అయితే అయిపోయింది। నాకైతే చాలా ఊరిలో వచ్చేసాయి। ఇంకా గుడి నుంచి వచ్చినాకైతే మాత్రం మామిడికాయ పప్పు వేసుకొని తిన్నాను। నాకు మామిడికాయ పప్పు అంటే చాలా చాలా ఇష్టం। మామిడికాయ పప్పు కావాలనుకున్న వాళ్ళు రెసిపీ అడగండి, నేను వీడియో పెడతాను, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। భక్షాలు చేయాలంటే చాలామంది గోధుమ పిండితో చేశారు కదండి, మేమైతే రవ్వతో చేసాము, పేని రవ్వ అని అంటారు। అది 1 week ముందు నుంచే దొరుకుతుంది, ఉగాది పండుగ ముందు నుంచే దొరుకుతుంది। సో మేమైతే 1/2 kg పేని రవ్వ అయితే 5 స్పూన్స్ అంతా నెయ్యి అయితే వేసుకోవాలండి। 1/2 cup ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకుని మనం పిండి అయితే ఎలా కలుపుతామో సేమ్ వాటర్ వేసి అలానే మంచిగా కలుపుతూ ఉండాలి। ఎక్కువ వాటర్ వేయకుండా కలపండి, ఎక్కువ వాటర్ లాగా అయిందనుకో లైలాగా అవుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసి కలపాలి ఈ పిండి, ఎందుకంటే రవ్వ కదండి, వాటర్ ఎక్కువ పడితే లైలాగా అవుతుంది। సో కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలపండి। మనకి పిండి అయితే ఎలా కలుపుతామో సేమ్ అలానే ఇలా అయితే వస్తుందండి। 5 minutes వరకు అయితే మంచిగా కలపండి। కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోండి ఒక 10 minutes వరకు। 10 minutes అయిన తర్వాతకి మనకైతే పిండి అనేది ఇట్లా వస్తుంది। సో ఇంకా మనమైతే భక్షాలు చేయడానికి తీసుకొని కొంచెంగా తీసుకొని దాన్ని రోల్ అయితే చేసుకోవాలి। మా మమ్మీ అయితే హ్యాండ్స్తో ఇలా ఫోల్డ్ చేసి అందులో పూర్ణం అయితే పెట్టేస్తుంది। అలా పూర్ణం పెట్టేసి అక్కడ ఉన్న సైడ్స్కి ఉన్న ఫోల్డ్ అంతా చేసేస్తుంది। ఫోల్డింగ్ అంతా చేసేసి మనము జొన్న రొట్టె అయితే ఎలా కొడతామో ఆయిల్ అంతా అప్లై చేసి హ్యాండ్తో అయితే మొత్తం మంచిగా ప్రెస్ చేస్తూ ఉండాలి। మనం ఎంత నీట్గా ప్రెస్ చేస్తే అంత మంచిగా వస్తుంది మనకి। మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసి 2 sides అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసి మనమైతే భక్షాలు అయితే చేసేసుకోవాలండి। చాలా ఈజీ మెథడ్లో చాలా ఈజీగా వస్తుంది। ఆయిల్ అంతా అప్లై చేసి మంచిగా ప్రెస్ చేసేయండి। మా మమ్మీ ఎలా అయితే ప్రెస్ చేస్తుంది మీరు అలానే ప్రెస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది। భక్షాలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసేసేయండి, చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది। భక్షం చేసేసిన తర్వాత 1 pan పెట్టేసుకొని 2 sides అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి। నిదానంగా తీయాలండి, మెల్లగా తీసి భక్షాన్ని ప్యాన్ మీద వేసేసుకోండి। ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేయాలి ప్యాన్ మీద, ఆయిల్ ఇట్లా వేయకపోతే మనకి భక్షాలు అనేది రాదు చేతికి। సో మీరైతే ఆయిల్ అయితే ఇట్లా వేయండి, వేసి టర్న్ చేసేయండి। స్లిమ్లో అయితే పెట్టుకోండి స్టవ్ అయితే, హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మొత్తం మాడిపోతుంది। లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు భక్షాలు అనేది చేయండి, చాలా ఈజీగా చాలా మంచిగా వస్తుంది। 1 by 1గా చేసి అయితే పక్కన పెట్టేసుకోండి। పేనులతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది।
ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే చూసి చేసుకోండి. మీరు ఇంట్లోనైనా ట్రై చేసి చూడండి. పేని రవ్వతో చేయండి. చాలా టేస్టీగా చాలా యమ్మీగా కూడా ఉంటాయి. ఇంకా పాలలో కూడా వేసుకొని తినొచ్చు. మీకు ఇంకా ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలలో ఎలా వేసుకొని తినాలో నేను ఆ వీడియో కూడా పెడతాను. పచ్చడి అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే మేము చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర అయితే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. చింతపండు రసం తీసేసి చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంత వాటర్ యాడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కొంతమంది పులుపుగా తింటే కొంతమంది చాలా లైట్గా తింటారు కాబట్టి మీ ఇష్టం. వాటర్ ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనకి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి. మేము సరిపడా బెల్లం అయితే వేసేసుకొని మంచిగా షేక్ చేయండి. మంచిగా కరగాలి. పుట్నాలు, జీడిపప్పు, మామిడికాయ, సోంపు ఇవైతే వేసుకోండి. తీయగా పుల్లగా ఉండాలి కాబట్టి పచ్చడి. సో ఇవన్నీ వేసుకొని చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఫుల్గా తాగుతాను పచ్చడి మాత్రం. ఇది నాకు చాలా చాలా ఇష్టం. లాస్ట్కి అయితే యాపపూత అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోండి. దేవుడికి అయితే పెట్టేస్తామండి మేమైతే. ఇదంతా చేసిన తర్వాత పచ్చడి చేసిన తర్వాత సర్వకి అయితే 5 బొట్లు అయితే పెడతామండి. 5 బొట్లు పెట్టిన తర్వాతకి కంకణం అయితే ఫస్ట్ కంకణం పచ్చడికి అయితే కడతాము. పచ్చడికి కంకణం కట్టేసి ఇంకా దేవుడి కూడా కంకణం అయితే కట్టేసి పూజ అయితే చేస్తామండి మేము. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫెస్టివల్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో మమ్మీ అయితే బొట్లు అయితే పెట్టేసింది. కంకణం అయితే తీసుకొని కడుతుంది సర్వకి. పచ్చడికి కట్టేసిన తర్వాతకి నాకు దేవుడికి అయితే కట్టేసిందండి కంకణం. దేవుడికి కట్టేసిన తర్వాతకి పూజ అయితే చేసేసింది మమ్మీ. పూజ చేసేసిన తర్వాత పచ్చడి భక్ష్యాలు అయితే దేవుడికి అయితే పెట్టేసింది. సో మేము ఇంట్లో అయితే ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా దగ్గర ఉన్న సరౌండింగ్స్ టెంపుల్స్కి అయితే వెళ్తాము. ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ నాగులమ్మ టెంపుల్. సో మా అమ్మ అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేమందరం అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. సేమ్ మేము ఇంట్లో అయితే ఎలా భక్ష్యాలు పచ్చడి అయితే ఎలా పెడతామో సో ఈ టెంపుల్ దగ్గర కూడా దేవుడి దగ్గర పూజ చేసేసుకొని పసుపు కుంకుమ చల్లేసి నాగులమ్మ టెంపుల్ దగ్గర దర్శనం అయితే చేసేసుకొని భక్ష్యం పచ్చడి అయితే పెట్టేసాము. సో నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. కట్టమైసమ్మ టెంపుల్కి అయితే మేము వెళ్ళామండి. అక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని అక్కడ మొక్కేసుకొని మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము. కట్టమైసమ్మ దగ్గర దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. పోచమ్మ టెంపుల్ దగ్గర మొక్కేసి దర్శనం అయితే చేసేసుకొని భక్ష్యము పచ్చడి అయితే పెట్టేస్తాము. మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫెస్టివల్ రోజు ఎంత ఎంజాయ్ చేశారో ఏ టెంపుల్స్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా చాలా లేట్గా వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. బాయ్ బాయ్.